నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఈరోజు 2026 ఐపీఎల్ సీజన్లో అయితే మాత్రం ఢిల్లీ వేదికగా రెండు జట్లు హెమాహెమీలు తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ జట్టుకు అత్యంత కీలకం. వరుసగా 2 మ్యాచ్ల్లో ఉన్న గుజరాత్ ఢిల్లీతో గెలిచి బోనీ కొట్టాలని చూస్తుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంది. సొంత గడ్డపై ఆడుతుండటం ఢిల్లీకి అదనపు బలంగా మారనుంది. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్లోకి రావడం టీంకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. గత 2 మ్యాచ్లకు కండరాల నొప్పి కారణంగా దూరమైన గిల్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గుజరాత్ జట్టు బ్యాటింగ్లో గిల్, సాయి, బట్లర్లపైనే ఆధారపడి ఆడుతుంది. గిల్ తిరిగి రావడంతో జట్టుకు బలం చేకూరింది. గిల్ మ్యాజిక్ చూపి జట్టుకు తొలి విజయాన్ని అందిస్తారని అభిమానులు అయితే మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత 2 మ్యాచ్ల్లోనూ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న ఈ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ముఖ్యంగా వారి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్లో ఉండటం గుజరాత్ బౌలర్లకు సవాల్గా మారింది. వరుస 2 ఓటములు చవి చూసిన గుజరాత్ జట్టుపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. గిల్లేని లోటు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కెప్టెన్ తిరిగి రావడంతో జట్టులో నూతనోత్సాహం నెలకొంది. అయితే ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు సాధించడమే కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం గుజరాత్కు పెద్ద టాస్క్. ఢిల్లీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శుభ్మన్ గిల్ రాకతో గుజరాత్ టైటన్స్ జాతకం మారుతుందా లేక ఢిల్లీ తన విజయం పరపరను కొనసాగిస్తుందా అనేది చూడాలి. రైట్, మొత్తానికి క్రికెట్ విశ్లేషణ అందించడానికి ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహాబాది గారు ఈరోజు జరుగుతున్నటువంటి ఢిల్లీ అలాగే గుజరాత్ మ్యాచ్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తదితర అంశాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సుధీర్ మహాబాది గారు నమస్తే. I'm having tea. Sorry. రైట్, ఎలా ఉన్నారు చెప్పండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఢిల్లీ వేదికగా ఆ 2 టీంలు కూడా ఒక పక్క ఏమో ఢిల్లీ 2 సార్లు గెలిచి మంచి ఊపు మీద ఉంది హ్యాట్రిక్ కోసం. మరో పక్క గుజరాత్ అయితే మాత్రం ఇంతవరకు బోనీ కొట్టలేదు. శుభ్మన్ గిల్ రాకతోటి కెప్టెన్ శుభ్మన్ గిల్ కండరాల నొప్పి కారణంగా ఆయన మ్యాచ్లకు దూరంగా ఉండటం జరిగింది. ఈరోజు ఆడుతుండటంతో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఐ థింక్ ఢిల్లీకి ఇప్పటి వరకు విక్టరీస్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 11 కాదు, ఎందుకంటే టాప్ ఆర్డర్ మనకు తెలిసిందే రవి అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకో 4 బాల్స్ ఆడినట్టున్నాడు నెక్స్ట్ మ్యాచ్ లో. ఐ థింక్ అతని ఫామ్ చాలా కీలకం ఢిల్లీకి. మీరు అన్నట్టుగా 2 విక్టరీస్ ఉన్నాయి, మంచి స్టార్ట్ లభించింది వాళ్ళకు, డౌటే లేదు. మంచి ఊపు మీద ఉన్నటువంటి టీం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా రవి, ఇఫ్ యూ గో బ్యాక్ టు ద లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ దే స్కోర్డ్ 4 కన్సిక్యూటివ్ విన్స్ కూడా వాళ్ళు స్కోర్ చేశారు. అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. ఆ తర్వాత సడన్ గా వాళ్ళు ఫామ్ కోల్పోవడం చూసాం. అండ్ ఈ సంవత్సరం అలా కాకుండా ఉండాలి, ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ రవి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఢిల్లీ డిజర్వింగ్ టీం అయినా కానీ ఇప్పటి వరకు ట్రాఫీ గెలవలేదు, ఐపీఎల్ టైటిల్ వాళ్ళకి లేదంటే అబ్సల్యూట్లీ మనం నమ్మలేకపోతాం. ఎంతమంది అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడారు. సేవాగ్, జయవర్ధనే, మాథ్యూస్, తర్వాత గంభీర్, పీటర్సన్, వీళ్ళందరూ కూడా ఆడినటువంటి టీం. బట్ గంభీర్ కూడా చాలా సంవత్సరాలు ఆడాడు ఢిల్లీకి బిఫోర్ కలకత్తా, మన అందరికీ తెలిసింది. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి టైటిల్ లేదు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో దేర్ పర్ఫార్మెన్స్ హెస్ బిన్ గుడ్. యాక్చువల్లీ లాస్ట్ 5 years లో ఒకసారి ఫైనల్లో చేరుకున్నాడు, ఓడిపోయినారు. 2021 దాకా వాళ్ళు ఫైనల్ కొరకు ఎదురు చూడాల్సి వచ్చిందంటే ఐ థింక్ స్ట్రగల్స్ వాళ్ళకి కొనసాగాయి. బట్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ ఆ ఆశలు అయితే కొంచెం సక్సెస్ఫుల్ గా ఉంటాయన్న ఒక డౌట్ అయితే కలవదు, ఎందుకంటే మంచి స్టార్ట్ లభించింది. బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే టాప్ ఆర్డర్ లో ఇంకా అందరు కూడా ఒక రిజ్వీ ఇప్పటి వరకు 2 మ్యాచెస్ లో కూడా రిజ్వీ షో లాగానే చెప్పాలి మనం రవి. ఎందుకంటే 2 మ్యాచెస్ లో అతడే 2 బిగ్ హాఫ్ సెంచరీస్ సాధించాడు. అండ్ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబడలేదు. మిల్లర్ ఈజ్ ఓకే యాక్చువల్లీ. అండ్ బట్ మెయిన్ గా వాళ్ళకి ఏంటంటే స్టబ్స్ వాజ్ ఓకే ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ 25-26 for 4 నుంచి విక్టరీ సాధించగలిగారు. ఆ తర్వాత లక్నో అగెనెస్ట్, ఆ తర్వాత బొంబాయి అగెనెస్ట్ కూడా కొంచెం 7 for 2 అయినప్పుడు ట్రబుల్లో కనబడ్డారు. బట్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఓవరాల్ గా 2 విక్టరీస్ అయితే ఉన్నాయి కనుక ఐ థింక్ హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నారు కనుక ఐ థింక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ హైగా ఉండాలి. మీరు చెప్పినట్టుగా హెడ్ లైన్స్ లో శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ యాక్చువల్లీ. అండ్ దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ గుజరాత్ టైటన్స్, డౌటే లేదు. ఎందుకంటే బికాస్ అతని ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సెకండ్ మ్యాచ్ లో స్పాన్ కారణంగా ఆడలేకపోయాడు. బట్ అతను సాయి సుదర్శన్ ఒక మంచి స్టార్ట్ అభించలేదు. వాళ్ళకి స్టార్టింగ్ ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ మ్యాచ్ లో కూడా అగెనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ మనం చూసాం 200 చేజ్ చేస్తూ 100+ వాళ్ళు ఎఫర్ట్లెస్ గా సాధించగలరు. 8.9 overs లో వాళ్ళు 100 వితౌట్ లాస్ కూడా ఉండగలిగారు. 1 వికెట్ అనుకుంటాను. అఫ్ కోర్స్ కుషాగ్రా చాలా మంచి స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. మంచి సపోర్ట్ ఇచ్చాడు ఇన్ఫాక్ట్ సాయి సుదర్శన్ కు. బట్ వాళ్ళకు మిడిల్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బౌలింగ్ లో సమస్యలు ఉన్నాయి. ఇంకా
రాషిద్ ఖాన్ నేను అనుకుంటాను ఇంకా తన యొక్క మ్యాజిక్ కనబరచడం లేదు రవి. ఎందుకంటే రాషిద్ ఖాన్ ఈజ్ నోన్ ఫర్ టేకింగ్ వికెట్స్, దట్టు ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తుంటాడు అండ్ వికెట్స్ తీస్తుంటాడు అండ్ అతని ఫామ్ అనేది చాలా చాలా కీలకమే. సో హోప్ దట్ దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ ఫామ్ టుడే యాక్చువల్లీ, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుజరాత్. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిపోయినట్లయితే ట్రెమండస్ ప్రెషర్ అనేది వాళ్ళ పైన క్రియేట్ అవుతుంది అండ్ ఢిల్లీ విల్ బి హ్యాపీ విత్ ద విన్. సుధీర్, అంటే గుజరాత్ జట్లో అంటే టాప్ ఆర్డర్ బాగానే ఉంది. టాప్ ఆర్డర్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ పరిస్థితి, అంటే మిడిల్ ఆర్డర్ కూడా అంత స్థాయిలో లేదనేటువంటి విమర్శలు వచ్చినాయి గత 2 మ్యాచ్లు చూసినప్పుడు. అంటే ఈరోజు ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ లో ఉంది. షారుఖ్ ఖాన్ ఫామ్ లోకి రావాలి, తర్వాత తెవేటియా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఐ మీన్ ఇంకా ఫినిషింగ్ అతని నుంచి చూడలేదు. అండ్ రాషిద్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ బట్ విక్టరీ సాధించలేకపోయాడు. లాస్ట్ ఇయర్ ఒక విక్టరీ సాధించి పెట్టాడు కానీ బట్ ఈ సంవత్సరం బిడప్ స్ట్రగుల్ ఉంది అతనికి. బ్యాటింగ్ లో కూడా అంత కాన్ఫిడెన్స్ కనబట్టలేదు అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా. అండ్ వాళ్ళకు టాప్ ఆర్డర్ మెయిన్ యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే మీరు లాస్ట్ ఐపీఎల్ తీసుకున్నా కానీ లాస్ట్ ఐపీఎల్ లో కూడా 3 బ్యాటర్స్ కలిసి నేను అనుకుంటాను 2000 రన్స్ స్కోర్ చేశారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్ ముగ్గురు కలిసి వాళ్ళు 2000 రన్స్ స్కోర్ చేయడం తోటి వాళ్ళకి కొంచెం రిలాక్సింగ్ అండ్ ఫిలిప్స్ ఫామ్ అనేది చాలా కీలక. ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళు ఫిలిప్స్ ను కొంచెం ఎక్స్ట్రా బ్యాటర్ గా ఆడిస్తున్నారు కనుక నేను అనుకుంటాను అతను మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్న ఫీల్డ్ లో పర్వాలేదు, మంచి క్యాచెస్ అయితే తీసుకుంటున్నాడు రవి. బట్ బ్యాటింగ్ లో అతని నుంచి ఈ 20s 30s సరిపోవు. ఈజ్ ఎ బ్యాటర్ హూ కెన్ ఈవెన్ స్కోర్ 100s కూడా స్కోర్ చేయగలుగుతాడు. జస్ట్ 30-40 బాల్స్ ఆడినట్లయితే 80-90 100 కొట్టేటటువంటి కెపాసిటీ ఉండే ప్లేయర్. సో అతన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతనికి టాప్ ఆర్డర్లో ఛాన్స్ అయితే వస్తుంది కానీ బట్ అతని ఫామ్ అనేది ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ లో నో డౌట్ అబౌట్ ఇట్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ బిజినెస్, యాక్చువల్లీ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఉన్నటువంటి ఆల్ టీమ్స్ లో కూడా ఎక్కడైనా ఫీల్డ్ చేస్తాడు, క్యాచెస్ తీసుకుంటాడు. బట్ అతని బ్యాటింగ్ ఫామ్ మీరు అన్నట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ గుజరాత్ టైటన్స్ టుడే. ఎందుకంటే బౌలింగ్ లో పర్వాలేదు, రబడా ఒక మ్యాచ్ లో మంచి 2 మ్యాచెస్ లో కూడా నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, మంచి పర్ఫార్మెన్స్ కనబెట్టాడు. కపుల్ వికెట్స్ కూడా తీసుకున్నాడు. బట్ ఒక ఆల్రౌండర్ కావాలి అంటే, ఎందుకంటే ఢిల్లీలో ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా మనకు తెలిసింది రవి, కొంచెం అప్పుడప్పుడు వికెట్ స్లో అవుతుంటుంది కనుక ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కానీ, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ బాగా ఫాస్ట్ వేసినట్టయితే కూడా జస్ట్ ఇట్లా చిప్ షాట్స్ ఆడితే కూడా బౌండరీ లైన్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలా చిన్న గ్రౌండ్, వన్ ఆఫ్ ది కాదు ద స్మాలెస్ట్ గ్రౌండ్ అనుకుంటాను నేను అనుకుంటాను. బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ ముంబై ఎక్కువ స్కోర్ చేయలేదు కానీ బట్ ఎక్కువగా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ చూస్తాం. సో ఇక్కడ ఒకవేళ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బ్యాటింగ్ మీరు అన్నారు కనుక మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కనుక జేసన్ హోల్డర్ ని ఇంక్లూడ్ చేస్తారా ఇంపాక్ట్ ప్లేయర్ గా, ఆర్ లేకుంటే ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటారా? వెయిట్ అండ్ సీ ఫర్ దట్. యాక్చువల్లీ వాళ్ళకు ప్రసిద్ధి కృష్ణ పర్వాలేదు అండ్ అట్లాగే అశోక్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. మనం చూసాం చాలా మంచి పేస్ కూడా జనరేట్ చేశాడు అశోక్. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఎక్కడికి పోయినాడు అంటే ఎందుకు 2 టీమ్స్ ఆడే కానీ ఎందుకు అతను ఉపయోగించుకోలేదు అనేది చాలా చాలా విచిత్రంగా కదా. బట్ ఈ బౌలింగ్ 150+ అశోక్ కుమార్ బౌల్ చేస్తున్నాడు అంటే వాళ్ళకు ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్ పేస్ లో ఏం ప్రాబ్లం లేదు. స్పిన్ లో ఆఫ్ కోర్స్ రాషిద్ ఉన్నాడు కానీ బ్యాటింగ్ లో మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లమ్స్ లో వాళ్ళు సెటరేట్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్ సుధీర్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు గుజరాత్కి అయితే మాత్రం చాలా అంటే ఒక విధంగా ఉత్కంఠభరితంగా సాగేటటువంటి మ్యాచ్ అనుకోవాలా. కొంచెం టెన్షన్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. మ్యాచ్ ఎట్లయినా సరే గెలవాలనేటటువంటి పట్టుదలతో ఉంది. అంటే శుభ్మన్ గిల్ రాగతోటి మాత్రం కొంచెం ఊపు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే అతని పెర్ఫార్మెన్స్ మీద ఇప్పుడు అంతా కూడా అంటే గుజరాత్ టీం ఆధారపడింది అనుకోవచ్చా? శుభ్మన్ గిల్ లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగా పర్ఫామ్, ఈవెన్ గుజరాత్ ఆడుతున్నప్పటి నుంచి కూడా మనం చూసాం లాస్ట్ 4-5 years లో అతని బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. అందుకని అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తోటి ఇండియన్ టీమ్ లో రవి అతడు కెప్టెన్ గా కొనసాగాడు అండ్ కొనసాగుతున్నాడు రాదర్ టెస్ట్ మ్యాచెస్ లో. కోర్స్ కెప్టెన్ గా అవకాశం అతనికి వచ్చింది. యాజ్ అ బ్యాటర్ గా అతని పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా చాలా చక్కగానే ఉంటుంది. బట్ ఒకసారి ఫైనల్ లో కూడా ప్రవేశించారు, మనందరికీ తెలిసిందే. టైటిల్ గెలుచుకుని ఒకసారి ఫైనల్ ఓడిపోయినారు, ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. బట్ దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. కొంచెం వికెట్ పైన నేను అనుకుంటాను ఒక 10-15 overs అతను, అంటే 2 batters ఎవరు ఉన్నా కానీ ఈవెన్ మన లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం కదా, సాయి సుదర్శన్ కూడా ఒక 10 overs వరకు ఉన్నాడంటే మ్యాచ్ ఒక రూపమే మారిపోతుంది. అతడు అవుట్ అయిన తర్వాత ప్రెషర్ అనేది మిడిల్ ఆర్డర్ కొంచెం బ్రిటిల్ గా ఉండడం తోటి క్రియేట్ కావడం చూసాం. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ లో శుభ్మన్ గిల్ ఫామ్ ఏం ప్రాబ్లం లేదు. శుభ్మన్ గిల్ ఈస్ బీన్ ఇన్ టెరిఫిక్ ఫామ్ యాక్చువల్లీ, అద్భుతంగా ఆడుతున్నాడు. బట్ 30s 20s సరిపో, బికాస్ ఈ సచ్ ఎ ప్లేయర్, సెంచరీస్ సాధించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ వీళ్ళిద్దరు కూడా. మీకు బట్లర్ కానీ లేకపోతే సాయి సుదర్శన్ కానీ శుభ్మన్ గిల్ కానీ, సో ఈ ముగ్గురులలో ఏ ఒక్క ప్లేయర్ అయినా కానీ
లాస్ట్ 20 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే దట్ కెన్ వర్కౌట్ బెటర్ ఫర్ గుజరాత్ కెప్టెన్స్. ఎందుకంటే వాళ్ళకు మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఈ టాప్ ఆర్డర్ లో ఈ 3 బ్యాటర్స్ లో ఒక్కళ్ళు లాస్ట్ 18, 19, 20 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఐ థింక్ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి వాళ్ళకి. సుధీర్, అంటే ఒక విధంగా చెప్పాలంటే గుజరాత్ గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, కానీ ఢిల్లీ విభాగానికి చూసుకుంటే మాత్రం ఢిల్లీ జట్లో అయితే మాత్రం మొత్తానికి టాప్ ఆర్డర్ అవ్వచ్చు లేకపోతే మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం ఫామ్లో ఉన్నట్లు, అంటే గుజరాత్ కన్నా కూడా కొంచెం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒక విధంగా టాస్ కూడా ఇందులో కీలకమైన అనుకోవచ్చా? అంటే టాస్ ఎవరు విన్ అయితే వాళ్ళు అంటే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా, లేకపోతే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఐ థింక్ గుజరాత్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి ఓడిపోయినారు. సెకండ్ టైం కూడా నేను అనుకుంటాను వాళ్ళు చేజ్ చేస్తూ ఓడిపోవడం చూసాం సెకండ్ టైం. అంటే వాళ్ళకి ఒకసారి బ్యాటింగ్ బౌలింగ్, బట్ ఢిల్లీ అయితే ఇప్పటి వరకు చేజింగ్ లోనే మంచి బ్యాటింగ్ కనబరిచింది. ఢిల్లీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 11 కాదు, మీకు టాప్ ఆర్డర్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంకా కేఎల్ రాహుల్ వాళ్ళకు కొంచెం ఓన్లీ బౌలింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, తర్వాత మీకు ఎంగిడి, ముఖేష్, వీళ్ళు నలుగురు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ బౌలింగ్ సమస్యలు లేవు, కానీ బట్ బ్యాటింగ్ లో ఒక రిజ్వీ షోనే చూసాం కదా ఇప్పటి వరకు. 2 మ్యాచెస్ లో కూడా 2 బిగ్ హాఫ్ సెంచరీ సాధించడం తోటి వాళ్ళు గెలవగలిగారు. అండ్ అంత పెద్ద స్కోర్స్ కూడా వాళ్ళు చేంజ్ చేయలేదు రియల్ గా చెప్పాలంటే. సో ఇంకా వాళ్ళ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ పూర్తిగా అది కావాలంటే కేఎల్ రాహుల్ టాప్ అవుట్ ఆర్డర్ లో ఒక మంచి ఫామ్ కనబరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ సచ్ ఎ ప్లేయర్, వి ఆల్ నో దట్ T20 దాంట్లో కూడా మంచి రికార్డు ఉన్నటువంటి ప్లేయర్, సెంచరీ సాధించినటువంటి ప్లేయర్. అండ్ అతని ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతను టాప్ ఆర్డర్ లో మంచి ఫామ్ లోకి వచ్చాడంటే ఐ థింక్ అక్షర్ పటేల్ విల్ బి డెఫినెట్లీ రిలీజ్. ఎందుకంటే వాళ్ళకు లోవర్ ఆర్డర్ లో మిల్లర్ ఉన్నాడు, తర్వాత వాళ్ళకు రిజ్వీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. నిశాంక శ్రీలంకన్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో నిశాంకకు మంచి సపోర్ట్ అంటే ఒకవేళ రాహుల్ అందించినట్లయితే ఇద్దరు ఎక్సైటింగ్ క్రికెటర్స్ యాక్చువల్లీ. నిశాంక కూడా బాల్ 1 నుంచి అటాక్ చేయగలుగుతాడు. అండ్ రాహుల్ అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది, ఎక్స్పీరియన్స్, ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అతని ఫామ్ అనేది నేను అనుకుంటాను ఢిల్లీకి ఇంకా టాప్ ఆర్డర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రవి. సుధీర్, అంటే మొత్తానికి ఈరోజు అంటే ఎవరైనా సరే అంటే ఒక ఫీల్డింగ్ ఎంచుకున్నా లేకపోతే బౌలింగ్ ఎంచుకున్నా చేజింగ్ విషయంలో అయితే మాత్రం ఎంత అయితే ఈజీగా సునాయాసంగా గెలిచే అవకాశం వచ్చాయి, అంటే ముఖ్యంగా కట్టడి చేయటం విషయంలో అంటే 200 బిలో అయితే మాత్రం ఈజీగా చేజింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓన్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు అయితే మాత్రం ఇది చేజింగ్ ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఓవరాల్ గా వీళ్ళు ఆడినటువంటి 7 మ్యాచెస్ లో 4-3 ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్ ఉంది. అండ్ దట్ 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ఇక్కడ గుజరాతే గెలిచారు అసలు యాక్చువల్గా. రియల్ గా ఢిల్లీలో కూడా మంచి రికార్డే ఉంది. బట్ మీరు చెప్పినట్టుగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మంచి అది కూడా చెప్పారు మీరు స్టాట్స్ కూడా రవి. 200 లోపు అయితే చేంజ్ చేయడం కొంచెం ఈజీగా అవుతుంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ బాల్ స్కిడ్ అవుతుంది, బాల్ కొంచెం లో అవుతుంటుంది. సో అందుకని నేను అనుకుంటాను 200 కంటే ఎక్కువగా ఫస్ట్ టీం బ్యాటింగ్ చేసి స్కోర్ చేసినట్టయితే సెకండ్ టీం కొంచెం చేజింగ్ కష్టం అవుతుంది. సో అంతలోపు కట్టడి చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ బౌలింగ్ ఫస్ట్ ఆర్ ఇఫ్ ద టీమ్ డిసైడ్స్ టు బ్యాట్ ఫస్ట్, యాక్చువల్లీ ఆ పొజిషన్ వాళ్ళను అంతలోపు కట్టడి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ 160 చేంజెస్ లో కూడా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం ఢిల్లీ హ్యాడ్ టు స్ట్రగుల్ అ బిట్ యాక్చువల్లీ. రిజ్వీ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు కనుక అది మనకు తెలియలేదు, కానీ బట్ అదర్వైజ్ మీరు అన్నట్టుగా 170, 180 ప్లస్ ఎప్పుడు కూడా ఇన్ ఎనీ గ్రౌండ్ అండి. మనం అనుకుంటాం మొన్న 250 బెంగళూరులో ఆర్సీబీ స్కోర్ చేస్తే చెన్నై డిఫీట్ ఎదుర్కొన్నా కానీ 200 ప్లస్ స్కోర్ చేయగలిగారని. బట్ అట్లా ఉండదు, 180 స్కోర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది బౌలర్స్, కానీ కొంచెం రిలాక్స్ కాకుండా మరింత కసిగా వేస్తుంటారు. కట్టడి చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఐ థింక్ 170, 180 ప్లస్ చేయకుండా ఉంచడం అనేది చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఆర్ బౌలింగ్ ఫస్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ బికాస్ గుజరాత్ కు బౌలింగ్ అటాక్ చక్కగా ఉంది, బౌలింగ్ లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకు రబడా ఆడితే రబడా, హోల్డర్ ఆడితే హోల్డర్, వాళ్ళకు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ కుమార్, తర్వాత రాషిద్ ఖాన్, ఎంతమంది లేరు చెప్పండి. వాళ్ళకు మంచి అటాక్ ఉంది వాళ్ళకు. బట్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు అబ్సల్యూట్లీ ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యనే ఉంది. సో ఢిల్లీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంటే నేను అనుకుంటాను వాళ్ళు కూడా 180, 190 స్కోర్ చేస్తేనే గుజరాత్ను కట్టేది. గుజరాత్ బ్యాటింగ్ లైన్ కూడా చక్కగా ఉంది కనుక ఐ థింక్ వాళ్ళని కట్టడి చేయడం కూడా, వాళ్ళని డిఫెండ్ చేయడం కూడా, అంటే ఆ స్కోర్ ను డిఫెండ్ చేయడం కూడా అంత ఈజీ కాకపోవచ్చు. బికాస్ దే కేమ్ వెరీ క్లోజ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ చూసాం కదా అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ మ్యాచ్ లో అంటే అఫ్ కోర్స్ పంజాబ్ వాళ్ళని ఓడించారు. ఆ తర్వాత కూడా చేజ్ చేస్తున్నప్పుడు వికెట్లు మధ్యలో పడిపోవడంతో ప్రెషర్ లోకి వచ్చారు, కానీ కపుల్ ఆఫ్ వికెట్స్
క్విక్ జంక్షన్లో కోల్పోవడం తోటి, బట్ అదర్వైజ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు విన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ. చూద్దాం ఏ విధంగా అంటే అటు గుజరాత్ ఇది ఇట్ విల్ బి కంపల్సరీగా ఇంట్రెస్టింగ్ అండి. నాకు అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది ఈ రోజు టూ టీమ్స్ మధ్యలో. విక్టరీ ఎవరు అనేది కాదు, ఢిల్లీకి ఉన్నటువంటి మొమెంటం అద్భుతంగా ఉంది కనుక ఓన్లీ రాహుల్ ఫామ్ లోకి వచ్చినట్లయితే దే విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ మహాబాది, క్రికెట్ Thank you, అనలిస్ట్. థ్యాంక్ యూ, మంచి విశ్లేషణ అందించుకో. చూద్దాం ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఒక పక్క ఢిల్లీ అయితే మాత్రం మంచి ఫామ్లో ఉంది, ఒక పక్క గుజరాత్కి అయితే మాత్రం ఇది కంపల్సరీగా గెలవాల్సినటువంటి మ్యాచ్ కాబట్టి ఏ విధంగా పోరు ఉండేటటువంటిది ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు 7:30 జరగనున్నటువంటి మ్యాచ్ ఆసక్తికరంగా ఉండే అవకాశాలు తెలుస్తుంది. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.